అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీమతి గిరి రమణరావు గారు రచించిన బీవేర్ ఆఫ్ డాగ్స్ అనే ఒక చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కామాక్షమ్మ ఉదయం నుండి కాపలా కుక్కల తిరగసాగింది ఇంటి చుట్టూ. ఆమెకేం చేయటానికి పాల్పోవటం లేదు. ఒంటరిగా ఉంది ఆమె. పిల్లలు ట్యూషన్లకి వెళ్ళిపోయారు. భర్తని పట్టుపట్టి పక్కింటి మీనాక్షమ్మ భర్తతో సహా చెన్నపురికి పంపించింది జాతి కుక్క కొనుగోలు కోసం. అసలు ఆమె కుక్కని పెంచటానికే విరుద్ధం. ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు రాల్చేస్తుందని, వండి పెట్టాలని, పైగా వారానికి ఒక రోజైనా మాంసాహారం ఆరగింపు చేస్తూ ఉండాలని, ఉన్న పనికి మరింత పని ఎక్కువ అవుతుందని. అయినా తప్పేట్లు లేదు. దొంగల భయం, డెకాయిట్లు. నిర్జన ప్రదేశంలో ఉన్న ఇళ్ళు అవి. అందులోని తాళాలు వేసి ఉన్న కొంపలు ముందుగానే గుర్తుపెట్టుకుని చూసుకుని మంచి ముహూర్తం పెట్టుకుని వచ్చి మరీ దోచేస్తున్నారని. ఈ వార్త విన్నాక ఇష్టం లేకున్నా కుక్కను పెంచే ప్రయత్నం చేయక తప్పలేదు ఆమెకు. కుక్కలున్నాయి జాగ్రత్త అని ఇంటి ముందు బోర్డు పెట్టక మానేట్లు లేదు. ఇంట్లో చేయవలసిన పనేమీ కనిపించలేదు ఆమెకు. కబురు కోసం తాళం పెట్టుకుని పక్కింటికి వెళ్లాలనుకుంది కాసేపు. తలుపులన్నీ వేసుకొని తాళం వేయబోయింది. ఇంతట్లో గోల గగ్గోలుగా వినిపించింది. దొంగల భయమేమో అనుకుని వెంటనే లోపలికి వెళ్లి తలుపు గడియ వేసుకుంది. కిటికీలు కూడా మూసుకొని కూర్చుంది. ఆమె గుండె దడదడలాడింది. ఒళ్లంతా చెమటలతో తడిసిపోయింది. శరీరం కంపర మొదలుపెట్టింది. నెమ్మదిగా, అతి నెమ్మదిగా దొంగల ఒక కిటికీ తలుపు కాస్త తెరిచి చూసింది. దొంగ భయం ఎంతవరకు ఉందో తెలుసుకునే ఉద్దేశంతో. అయ్యో ఓర్ నాయనోయ్, కోయవాడు జాతకం చెప్తానంటే ఏం చెప్తాడో అని పిలిచాను దేవుడోయ్. మా ఆయనకి ప్రమోషన్ ఎప్పుడొస్తుందో, పిల్లవాడికి సీటు వస్తుందో రాదో చెప్తాడని ఆశపడ్డాను. నా మీదే మందు జల్లి నిద్రపుచ్చి ఇంట్లో జొరబడి కొంపంతా కొల్లగొట్టాక తెలివొచ్చింది. ఒక్కడి జాతకం చెప్తుంటే 10 మంది జొరబడ్డారని తర్వాత తెలిసిపోయింది. అయినా ఈ తిరుపతిలో, ఈ వైకుంఠపురంలో, ఏడుకొండలవాడి సమక్షంలో ఇదేం చోద్యారా భగవంతుడా. నెత్తినోరు బాదుకుని ఆమె చేస్తున్న గోల కిటికీ గుండా స్పష్టంగా వినిపించింది కామాక్షమ్మకి. అంతేకాదు మీనాక్షమ్మ, మొన్న ఈ వీధి చివరి ఇంట్లోకి ముష్టివాడిలా వచ్చాడట దొంగ వెధవ. చాలాసేపు కళ్ళు లేనివాడిలా అరిచాడు. తాళం తీసుందని తెలుసుకున్నాక, చుట్టుపక్కల ఎవరూ లేరని రూఢి అయ్యాక వాళ్ల ముఠాకి సంజ్ఞ చేసి ఇల్లంతా దోపిడీ చేశారట. పక్కింటి మీనాక్షమ్మ ఇంటి ముందు నిలబడి ఎవరో చెప్తున్నారు. ఈ మాటలన్నీ వింటోంది కిటికీ గుండా కామాక్షమ్మ. ఆమె భర్త మంచి కుక్కని కొని మద్రాసు నుండి వచ్చే వరకు ఈ చింత తప్పదనుకుంది. ఈ దోపిడీదారులకు మంచి వేట కుక్క అయితేనే ఆట కట్టు అనుకుంది. అప్పటికి కుక్కల కోసం చాలా చోట్ల ఎంక్వైరీ చేశారు. కావలసిన జాతి కుక్క మాత్రం దొరకలేదు. బెంగళూరు, హైదరాబాద్ కామాక్షమ్మ, మీనాక్షమ్మ భర్తలు వెళ్లి ఉత్త చేతులతో తిరిగొచ్చేశారు. బేరం కుదరలేదు. చివరికి ఆ లొకాలిటీలోనే ఒక ఆసామి కనబడి మద్రాసులో కుక్కల వ్యాపారస్తుడొకడు తన ఎరికలో ఉన్నాడని, చౌకల ఇస్తాడని నమ్మించి తీసుకెళ్లాడు ఆ ఉదయమే ఆ ఇద్దరిని. పొద్దు ఆరిపోయింది. దీపాలు పెట్టే వేళయింది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేశారు. భర్తలింకా గూడికి చేరలేదు. బిక్కుబిక్కుమంటూ తలుపులన్నీ వేసుకుని కూర్చుంది. అప్పటికి జరిగిన దొంగతనాలన్నీ ఒక్కొక్కటే నెమరు వేసుకుంటూ ఎట్టకేలకు గృహోన్ముఖులైనారు గృహస్థులిద్దరు. మీనాక్షమ్మ మొగుడు మంచి జాగిలాన్ని వెంట పెట్టుకొచ్చాడు. కామాక్షమ్మ భర్తకి కావలసిన జాతి కుక్క దొరకని కారణంగా వెళ్లినవాడు వెళ్లినట్లే వచ్చాడు. కామాక్షమ్మ భర్తని తూలనాడింది. నోటుకొచ్చిన మాటలు వల్లించింది. కుక్క లేకపోతే తన ఇల్లు వదిలిపోతానని బెదిరించింది. కాలభైరవుని తోడు లేకుండా ఆ ఇంట్లో కాలక్షేపం చేయలేనంటూ మొత్తుకుంది. కుక్కంటే లేని ఇష్టాన్ని ఎందుకు పెంచుకుంటుందో అర్థం చేసుకోమంటూ అర్థించింది. ఒంటరిగా నిద్రకు ఉపక్రమించింది రాత్రి. ఆ రాత్రి మీనాక్షమ్మ ఇంట్లో కుక్క మరుగుతోంది. ఎడతెరిపి లేకుండా అరుస్తోంది కొత్త కుక్క. కామాక్షమ్మ కాసేపు అసూయపడింది. తనకు కానిది వారికి వచ్చిందని. మరి కాసేపు ఆనందపడింది. అందువలన ఆ వైపు ఇక దొంగ భయం ఉండదని. తమ కష్టాలిక గట్టెక్కినట్లే అనుకుని స్థిమితపడింది. విచారంగా ఉన్న మనసులో ప్రశాంతత చేకూరగా ఆదమరిచి నిద్రకు ఉపక్రమించిందా రాత్రి. భళ్ళున తెల్లారింది. గోల గగ్గోలు. దొంగలు, దోపిడీదారుల ముఠాలు ఇల్లు కొల్లగొట్టారోయ్, ఇల్లు గుల్ల చేశారోయ్ భగవంతుడా. దొంగ కుక్క మూకముడిగా కలిసి చేసిన దోపిడే రోయ్.
కుక్క దొంగల పక్షం చేరితే ఇంకేంగాను. దండుగుమారి కుక్క, దగుల్బాజీ కుక్క, దిక్కుతోచనట్లు గోల పెడుతున్నారు మీనాక్షి దంపతులు. కామాక్షమ్మ గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి. అనవసరంగా భర్తని తోలనాడింది కుక్కని కొనలేదంటూ. నిరుపయోగమైన కాపలా కుక్కని కొనకపోవడమే మేలైందని ఇప్పుడు భర్తతో రాజీకి వచ్చేసింది. అయినా ఆమెకు మనసులో ఏదో వ్యాకులత, పైకి చెప్పుకోలేని బాధ, గొంతులో పచ్చి వెలక్కై ఉన్నట్లు నొప్పి. దొంగలు తర్వాత తమ ఇంటికేమో అనే ఊహ, కుక్క లేదనే చింత. పైగా కాపలాదారుడెప్పుడూ కనుచూపు మేరలో ఉండడు. పక్కింటి కుక్క అరుపు లోపించిందిప్పుడు. ఇక దొంగలు భయపడే ఆస్కారమే లేదు. పిల్లలేమో చిన్నవారు. ఇక భర్త నిద్రపోతే ఎంత చప్పుడైనా మేల్కొనే ఆస్కారమే లేదు. మరెలా, ఇంకెలా గడుస్తుంది రాత్రి అనుకుంది కామాక్షమ్మ. అనుకున్నట్లుగానే ఆ రాత్రి అందరూ ఆదమరచి నిద్రపోయారు. కామాక్షమ్మకి మాత్రం కంటి మీద కునుకులేదు. రాత్రి 12 గంటలు. ఏదో చిన్న చప్పుడు వినబడసాగింది ఆమె చెవులకు. కరెంటు పోయినట్లయింది. బెడ్లైట్ ఆరిపోయింది. చిమ్మ చీకటి. అర్ధరాత్రి. పైగా ఏదో అడుగుల చప్పుడు దూరం నుండి వినిపిస్తున్నట్లనిపించింది కామాక్షమ్మ చెవులకి. ఆ సవ్వడి దగ్గర కాసాగింది మెల్లగా. అప్పుడప్పుడు చిన్న కాంతిరేఖ మినుకుమినుకుమంటోంది మెల్లగా. దగ్గరలోనే ఏదో గుసగుసలు కూడా వినిపించసాగాయి. కామాక్షమ్మకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంతలో టార్చిలైట్ వెలుగులో మిలమిలా మెరిసే కత్తి కనిపించింది కామాక్షమ్మ కళ్ళకి. అరిచావంటే చంపేస్తాను అన్నారు ఎవరో. ఆమెకి నోట మాట రాలేదు. బీరువా తాళాలు ఇయ్యి, డబ్బెక్కడుందో చెప్పు అంటూ గదవాయించాడు. వారు చారల బనియన్లు, గీరల లాగులు వేసుకున్నారు. నోటికి నల్లగుడ్డలు కట్టుకున్నందువలన మాట సరిగా రావడం లేదు. కామాక్షమ్మ భర్తని లేపకుండానే తలగడ క్రిందున్న బీరువా తాళాలు ఇచ్చి తమనేమీ చెయ్యవద్దంటూ చెయ్యెత్తి దన్నం పెట్టి అలాగే అచేతనంగా కూలబడిపోయింది. వారు తాళాలు తీసుకుని వికటాటహాసం చేసుకుంటూ వెళ్లే వేళకు ఆమె భర్త కళ్ళు తెరిచి దేనికోసమో వెతుక్కున్నాడు. ఇంతట్లో ఎన్నో కుక్కల అరుపులు ప్రతిధ్వనిస్తూ భయంకరంగా వినిపించడం మొదలుపెట్టాయి. ప్రతి గదిలోనూ రీసౌండ్తో వందల వేల కుక్కల అరుస్తున్నట్లుగా వినిపించసాగింది. ఆ శబ్దం భయం గొల్పేలా ఉంది. మరి కాసేపటికే గుర్కా ఏంది సాబ్ గలాట, తలుపులు తెరవండి అంటున్న కేకలు వినిపించాయి. తడబడిపోయిన దొంగలు పారిపోయే ప్రయత్నంలో పట్టుబడ్డారు. వారు ఇంతకు ముందట్లో దొంగిలించిన నగలు, డబ్బు బీరువా వద్దే పడిపోయాయి. బీరువా తాళం తీసే ప్రయత్నం విఫలం కాగా మరి కాసేపటికే పోలీస్ వాచ్మ్యాన్ వచ్చి మూకమ్మడిగా ఉన్న ముఠాని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తరలించుకొని వెళ్లటం కూడా ఊహకందని విధంగా జరిగిపోయింది. చూసావా, ఉపాయం లేని వాళ్ళని ఊర్లోంచి తరిమేయాలి అన్నారు. కుక్కని కొని తెచ్చుకున్న లాభమేముంది? కుక్కని మచ్చిక చేసుకుని వారి పని కానిచ్చుకుంటున్నారు దొంగ వెధవలు. నేను ఎన్ని కుక్కలను దగ్గర పెట్టుకున్నానో చూసావుగా, దొంగలకి కూడా లొంగల విధంగా ఉన్నాయి కదూ నా కుక్కలు అన్నాడు నవ్వుతూ కామాక్షి భర్త. పక్క దగ్గర టేప్ రికార్డర్ పెట్టుకున్నాను. కుక్కల అరుపులున్న క్యాసెట్ అమర్చుకున్నాను. స్పీకర్లకి కనెక్ట్ చేశాను. జనరేటర్ ఆన్ చేశాను వారి కరెంటు తీసేయగానే. గుర్కాకి ఇంత పడేశాను దొంగల్ని పట్టుకోమని, అలర్ట్గా ఉండి పోలీసులకి కబురంపమని. ఎలా ఉంది నా ఐడియా అంటూ బుగ్గన చిటికేశాడు భార్యని. భర్త తెలివితేటల్ని మొదటిసారిగా మెచ్చుకుంది కామాక్షమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.